కృష్ణా జిల్లా ఆవనిగడ్డ నియోజకవర్గంలోని తుఫాను ప్రభావిత ప్రాంతాలలో ప్రముఖ పారిశ్రామికవేత్త కూటమి నాయకులు వికుర్తి శ్రీనివాసరావు పర్యటించారు. కోడూరు, నాగాయలంక మండలాలలోని పునరావాస కేంద్రాలను పరిశీలించి అక్కడ ఉన్న నిర్వాసితులతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ముందు చూపుతో తుఫాను నష్ట తీవ్రత తగ్గిందని తెలిపారు. కూటమి ప్రభుత్వం పేదలకు అండగా ఉంటుందని అన్నారు. గత కొద్ది రోజులుగా ఈ మోందా సైక్లోన్ వలన తీర ప్రాంత ప్రజలు, ముఖ్యంగా కోడూరు, నాగాలంక, అవనిగడ్డ ఈ పరిసర ప్రాంతాల్లో ప్రజలు చాలామంది ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. రైతులైతే పంట చివరి దశలోకి వచ్చినప్పుడు అంతా దెబ్బతింటం జరిగింది. అయినా కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు వాళ్ళ యొక్క దూరదృష్టితో ఎప్పటికప్పుడు ఉన్నత అధికారులతో పర్యవేక్షణతో ఎవ్రీ మినిట్ మానిటరింగ్ చేసుకుంటూ ఇంత విపరీతమైన సైక్లోన్ ఎఫెక్ట్ కూడా అందరినీ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సరైన టైంలో అందరికీ షెల్టర్ ఇచ్చి వాళ్ళ భోజన వసతులు కానీ అన్నీ ఏర్పాటు చేశారు. ఇంత దూరదృష్టితో చేసినందుకు ఇంత కష్టకాల కాలంలో కూడా ప్రజలు హ్యాపీగానే ఉన్నారు. కాకపోతే కొంతమంది ఇల్లు కోల్పోవడం జరిగింది, పంటలు కోల్పోవడం జరిగింది. ఇప్పుడే తెలిసింది సీఎం గారు ఏరియాలు సర్వే చేస్తున్నారు, డిప్యూటీ సీఎం గారు వస్తున్నారని తెలిసింది. రేపు వీళ్ళందరూ పర్యవేక్షణ ఉన్నతాధికారులందరూ ఊళ్ళోకి వచ్చి వాళ్ళ జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఏ రకంగా వాళ్ళకి సహకారాలు అందించాలనేది ప్రభుత్వం తప్పకుండా చర్యలు తీసుకుంటుంది. ఆ దిశగా నేను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడి ఏ రకంగా వాళ్ళకి సహకారం అందించాలనేది నా వంతున